హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న మనం అబ్జర్వ్ చేసుకున్నటువంటి లెవెల్స్ అనేవి ఎలా వర్కౌట్ అయ్యాయి ఈరోజు మార్కెట్లో అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ అయింది, కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. ఓపెన్ అయ్యి పైకి వెళ్దామని బుల్స్ అయితే ట్రై చేశారు. ఏదైతే మనం 23,130 ఏరియా అయితే చెప్పుకున్నామో అక్కడ మనకి రెసిస్టెన్స్ తీసుకుని తిరిగి బ్యాక్ రావడం జరిగింది. సో ఈ లెవెల్ అయితే మనకి వ్యాలిడ్గా రెస్పెక్ట్ తీసుకున్నట్టే లెక్క. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ లోని బ్రేక్ చేసి కిందకు వద్దామని ట్రై చేసింది, బట్ రాలేదు. బట్ ఎప్పుడైతే ఆ లోని బ్రేక్ చేసిందో ఈ దాటి పైకి మరి వెళ్ళలేదండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆ రెండు క్యాండిల్స్ని బట్టి మనం ప్రైస్ యాక్షన్ బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పైన ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ జరిగింది. నెక్స్ట్ ఈ లోని బ్రేక్ చేసింది ఒకసారి. సో మేబీ మనకి ఓవరాల్ ట్రెండ్ అనేది బ్యారిష్నెస్ అనేది ఉండొచ్చు అనేది మనం ఒక ఎస్టిమేట్కి రావచ్చు. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కంటిన్యూస్గా కింద మనం ఏ లెవెల్ అయితే ఈ లెవెల్ చెప్పుకున్నాం ఆ లెవెల్ వరకు వచ్చి పైకి వెళ్ళటం, మళ్ళీ కొంచెం ఆ ఏరియాలో రెస్పెక్ట్ తీసుకొని తర్వాత ఆ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో స్ట్రాంగ్గా డౌన్ మూవ్ కంటిన్యూస్గా అప్ టు దిస్ లెవెల్ వచ్చిందండి. మనం కొంచెం ఈ ఏరియా వరకు వచ్చాం, బట్ ఆ ఏరియాని అల్టిమేట్గా అది రెస్పెక్ట్ చేసి అక్కడ నుంచి సపోర్ట్ ఎప్పుడైతే తీసుకుందో ఒక ట్రెండ్ లైన్లో మనం డ్రా చేసినట్లు అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అయితే వచ్చింది. సో ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసినట్టే, ఈ లెవెల్ని కూడా రెస్పెక్ట్ చేసినట్టే. అంటే మనం ఫిక్స్డ్గా ఒక లైన్లా డ్రా చేసుకోకుండా ఒక జోన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఏరియాని చాలా బాగా రెస్పెక్ట్ చేసినట్లు లెక్క. బట్ ఇక్కడైతే నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కంటిన్యూస్ మూవ్ అయితే అసలు వస్తుంది అనుకోలేదు నేను. ఈ ఏరియాలో మనకి 900 అరౌండ్ ఏరియా అనేది కొంత స్ట్రెంగ్త్ అనేది ఉంది ఆ ఏరియాలో. బట్ నేను మైనర్ లెవెలే కదా అని ఇగ్నోర్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఏరియా అనేది కన్సాలిడేషన్ ఏరియా ఉంది. సో అక్కడ మేబీ కన్సాలిడేషన్ అవ్వచ్చు, కానీ మైనర్ లెవెలే కదా అనుకుని నేను ఊరుకున్నాను. సో అదేవిధంగా ఇక్కడ కన్సాలిడేట్ అయింది. జెన్యున్గా చెప్తున్నాను, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మరి ఇంకా కిందకి రాదేమో. ఇది బ్రేక్ చేసిందంటే మాత్రం పైకి టర్న్ అయిపోతుంది, మన లెవెల్ టెస్ట్ చేయదేమో అనుకున్నాను నేను. ఆ తర్వాత ఇది ఎప్పుడైతే బ్రేక్ అవ్వలేదో ఓకే, నెక్స్ట్ ఈ లో బ్రేక్ అయిన తర్వాత ఓకే ఖచ్చితంగా ఈ రోజు అయితే ఈ లెవెల్ టచ్ చేస్తుంది అనేది నాకు అర్థమైంది. బట్ ఇమీడియట్గా కాలేదు, కొంత కన్సాలిడేట్ అవుతూ వచ్చి ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ రెస్పెక్ట్ చేసి ఇది ఎప్పుడైతే ఈ ఒక హై స్వింగ్ ఎప్పుడైతే హై వచ్చిందో ఆ హైని బ్రేక్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ మూమెంట్ అనేది వచ్చింది. ఓకే, ఇది ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అండి. ఈరోజు వచ్చినటువంటి 1 మినిట్ టైం ఫ్రేమ్, 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఆపర్చునిటీస్ చూద్దాం. సో ఫస్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం ఎలా ఫాలో అవుతాం అంటే 1 మినిట్ ఒక లేఅవుట్లో పెట్టుకుంటాం, 5 మినిట్ టైం ఫ్రేమ్ ఒక లేఅవుట్లో పెట్టుకుంటాం. ఈ లెవెల్స్ ఏవైతే మనం ఐడెంటిఫై చేసుకున్నాం అది సెపరేట్ లేఅవుట్స్లో ఉంటాయి. ఎందుకంటే మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఆపర్చునిటీ ఐడెంటిఫై చేసుకునేటప్పుడు ఆ లెవెల్స్ ఇక్కడ క్లమ్జీనెస్ అనేది ఉండకూడదు అని చెప్పేసి క్లియర్గా ఉండటం కోసం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లెంత్ ఎక్కువైతే కొంచెం మీరు 1.5xలో కానీ అలా పెట్టుకొని వినండి. బట్ వీలైనంతవరకు స్కిప్ చేయకుండా ఎవ్రీడే మీరు అలవాటు పడ్డారంటే మాత్రం ఇండెక్స్ ట్రేడింగ్లో మీరు ప్రైస్ యాక్షన్ అద్భుతంగా ఐడెంటిఫై చేయగలరు. ఆపర్చునిటీ ఐడెంటిఫై చేయడం అనేది మీకు వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఈ ఏరియాని కొంచెం రిజెక్ట్ చేసింది, తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి రెస్పెక్ట్ తీసుకుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ గతంలో కూడా ఏరియాని రెస్పెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ ఒకసారి రెస్పెక్ట్ తీసుకుంది, తర్వాత మళ్ళీ అదే ఏరియాని రెస్పెక్ట్ చేసింది. సో ఎప్పుడైతే అక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ 1, 2, 3, 4, 5 టైమ్స్ రెస్పెక్ట్ చేస్తుందో అది కనుక బ్రేక్ అయితే డౌన్ సైడ్ చాలా ఫాస్ట్ మూవ్ వస్తుంది, ఆబ్వియస్గా మనకు అర్థమైంది. సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే కంప్లీట్గా 3 లైన్స్ అన్నాం, 3 టచెస్ కూడా రాలేదు. ఇది ఈ 2 టచెస్ని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇది వస్తుంది, ఇక్కడ రివర్సల్ రాలేదు. అలానే పోనీ ఇక్కడ ఈ 2 టచెస్ని మనం ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ రివర్సల్ రాలేదు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుందామన్నా మనకి 3 టచెస్ రూల్ అనేది కొంచెం అది కాన్ఫిడెన్స్ ఉండదు మనకి. నేనైతే 3 టచెస్ అవ్వాలి అని చెప్పాను కదా, 3 టచెస్ అయితే ఇక్కడ మనకి రావట్లేదు, ఓన్లీ 2 టచెస్ వచ్చాయి. థర్డ్ టచ్ అనేది ఇది కొంచెం ఇక్కడికి వచ్చి వెళ్ళుంటే మనం ఈ బ్రేక్ డౌన్లోనే కొంచెం రిస్క్ తీసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ సపోర్ట్ ఉన్నా కానీ ఎంట్రీ గురించి ఆలోచించవచ్చు. బట్ ఎనీవేస్ రిస్క్ తీసుకోవడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి ఇప్పుడు కూడా, ఎందుకంటే మార్కెట్ ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. మనం మన యొక్క తీసుకోబోయే ట్రేడ్లో కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకుంటే అందులో నిలబడతాం, లేదంటే ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ వచ్చి మనం నిలబడలేం. ఇది బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్, నేను తెలుసుకున్నది నేను ఫాలో అయ్యేది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎప్పుడైతే దాటుతుందో కిందకి మనకు ఒక స్ట్రాంగ్ వేరియేషన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆ ఏరియాలో మనం లెవెల్ ఏమన్నా డ్రా చేసుకున్నామనే చూడాలి. సో ఇది ఏ క్యాండిల్ అండి, ఇది మీరు చూసినట్లయితే ఈ క్యాండిల్లోనే చూస్తాం మనం 10:35 కదా,
సో ఆ లెవెల్స్ ఏదైతే ఉందో అందులో 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఆ 10:35 క్యాండిల్ అనేది చూడాలి. సో ఆ 10:35 క్యాండిల్ అది చూస్తే మీకు ఎగ్జాక్ట్గా 23,000 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ మనం నిన్న ఐడెంటిఫై చేసుకుంది కూడా అరౌండ్ ఆ 23,000 లెవెలే. సో అది ఎప్పుడైతే మనకి ఇమీడియట్గా ఒక సపోర్ట్లో ఉందో అది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో అది ఎప్పుడైతే మీరు 1 minute టైం ఫ్రేమ్ ఇక్కడ బ్రేక్ అవ్వటం చూసారో, అది ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో, బ్రేక్ అయ్యాక ఇమీడియట్గా ఎంట్రీ తీసుకోవచ్చు లేదా క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే ఎస్ఎల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, అది ఒకసారి చూసుకోవాలి. దట్స్ అప్ టు యూ అండి. మనం ఈ రిస్క్ బేర్ చేయగలమా లేదా అనేది మీరు డెసిషన్ తీసుకోవాలి. సో నేనైతే అంత రిస్క్ సజెస్ట్ చేయను. కొంచెం ఇక్కడ ఆల్రెడీ బ్యారిష్ మూవ్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంది కాబట్టి ఆ లెవెల్ దాటగానే మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి రన్నింగ్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చింది. మరి ఎగ్జిట్ ఎలా బేస్ చేసుకుంటాం అన్నట్లయితే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని ఎక్కడ బ్రేక్ చేసింది అనేది చూసుకోండి. అక్కడ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఎగ్జిట్ అవ్వాలి. ఈ క్యాండిల్ హై అనేది మనకు ఆబ్వియస్గా అదే స్టాప్ లాస్ కాబట్టి అసలు ఆ టైప్ వెళ్ళలేదు. హైస్ అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కన్సాలిడేట్ అయిందండి, బట్ ఆ ప్రీవియస్ క్యాండిల్ హై కంటే పైన క్లోజ్ కాలేదు. సో అది కంటిన్యూ అయింది మూవ్ అనేది. ఈ క్యాండిల్ యొక్క హై కంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. సో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం మనం. తర్వాత కంటిన్యూ అయింది, ఇంతవరకు డౌన్ వచ్చింది. ఆ తర్వాత మనం ఇక్కడ ఈ కన్సాలిడేషన్లో ఎగ్జిట్ అయిపోతాం. అర్థమైందా? లేదు కంటిన్యూ చేయాలనుకుంటే మీ ఇష్టం, ప్రాబ్లం ఏం లేదు ప్రాఫిట్లో ఉండేటప్పుడు. ఓకేనా? సో బేసిక్గా నేను ఫాలో అయ్యేదైతే అది. ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఆపర్చునిటీ అనేది. చాలామంది ఏంటంటారంటే మరి ఇక్కడ మనం 2 touches వచ్చాయి, బాగుంది కదా, ఎంట్రీ తీసేసుకోవచ్చు కదా. సో దీన్ని ఏంటంటే ఇంకో రకంగా కూడా డ్రా చేస్తారండి చాలామంది. బట్ నాకు అది ఏమంటారంటే కిట్టించడం అనే మాట ఉంటుంది, మీరు వినే ఉంటారు తెలుగులో. ఇలా మనం డ్రా చేసుకున్నాం అనుకోండి ఈ రకంగా, ఇది మొత్తం ఒకే లెవెల్ అని చెప్పేసి మనం ఒక సాటిస్ఫాక్షన్ అయిపోవచ్చు. అంటే ఏంటంటే ఈ సింపుల్గా ఇదంతా ఒకటే లెవెల్, ఈ లెవెల్లోనే మనకి ఇది ఒక టచ్ వచ్చింది, ఇది ఒక టచ్ వచ్చింది, ఇది ఒక టచ్ వచ్చింది, 4 touches వచ్చాయి. అది బ్రేక్ అవగానే మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు అని ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది కాబట్టి అక్కడ మనం తీసేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు అనిపించుతూ ఉండొచ్చు. బట్ ఏంటంటే అది చాలా రిస్కీ అండి. ప్రీవియస్గా ఇబ్బందులు పడ్డాం కాబట్టి 3 touches రూల్ అనేది 100% పర్ఫెక్ట్ టచెస్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ రిస్క్ తీసుకోవాలనుకున్నట్లయితే మాత్రం అది రిస్కీ ట్రేడ్ అని గుర్తుపెట్టుకొని ఎంట్రీ తీసుకుని, అంతేగాని 3 touches వచ్చేసాయి మన చెక్ లిస్ట్ పాస్ అయిపోయిందని మాత్రం తీసుకోవద్దు. 2 touches ఉన్నా కానీ మూవ్స్ వస్తూ ఉంటాయండి. బట్ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది పెంచుకోవాలి. అబోవ్ 80% సక్సెస్ కావాలి అంటే 3 touches రూల్ ఫాలో అవ్వాలి. 2 touches వచ్చినా సక్సెస్ అవ్వదని నేను అనట్లేదు, కానీ మనం ఒక్కొక్కసారి ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బందికి రెడీ అయితే మీ ఇష్టం, అది నేను చెప్పేది. సో అది ఈ ఫస్ట్ 1 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఆపర్చునిటీ. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో నేను డ్రా చేశాను, బట్ ఇక్కడ మనకి చూడగానే ఇది ఒక ఆపర్చునిటీ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక ఫ్లాగ్ అంటారండి దీన్ని. ఇలా వచ్చేటప్పుడు మధ్యలో ఒక ఫ్లాగ్ అంటే చిన్న కన్సాలిడేషన్ వచ్చి అగైన్ ఆ మూవ్ని కంటిన్యూ చేస్తుంది. సో ఒకవేళ ఈ ఏరియాలో ఎవరైనా ఎంట్రీ మిస్ అయితే ఈ ఫ్లాగ్లోంచి బయటకు వచ్చాక ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే అప్ టు దిస్ లెవెల్ మూవ్ అనేది క్యాప్చర్ చేసి ఉండొచ్చు. బట్ అది పక్కన పెట్టండి. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే ఈ లెవెల్ గురించి. ఇక్కడ ఇలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది. సో నెంబర్ ఆఫ్ టచెస్ మనకి ఎక్కువే ఉన్నాయి కదా, ఈ బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసుకోవచ్చు కదా అనే ఆలోచన రావచ్చు చాలామందికి. కానీ ఇక్కడ మీరు ముఖ్యంగా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటే అర్థం చేసుకుంటారు. మీకు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇవి రివర్సల్స్లా కనిపిస్తాయి, అవి రివర్సల్స్ కాదు అసలు, జస్ట్ ఒక చిన్న టచ్ అండి అంతే. అది ఇది ఓకే, ఇంతవరకు రివర్సల్ అనుకోవచ్చు. బట్ ఇది ఒక క్యాండిల్, 2 candles, వీటికే మనం రివర్సల్స్ అనలేము, దీన్ని బ్రేక్అవుట్గా కూడా కన్సిడర్ చేయలేము. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇదంతా ఒక కన్సాలిడేషన్ అంతే. ఈ ఏరియా అంతా జరిగింది ఏంటంటే కన్సాలిడేషన్. కాబట్టి అలాంటి ఏరియాలో మనం ఇంత స్ట్రాంగ్ బ్యారిష్నెస్ ఉండేటప్పుడు ఇక్కడ ఏది స్ట్రాంగ్ ఎంట్రీ ఏం కాదు. పోనీ క్లోజ్డ్ ప్యాటర్న్ అందామంటే క్లోజ్డ్ ప్యాటర్న్ కూడా ఇది కిందకు వచ్చి ఇది కిందకు వచ్చి ఇలా ఉంటే పోనీ ట్రయాంగిల్ బ్రేక్అవుట్లో మనం ట్రై చేద్దామని అనుకోవడానికి. సో క్లోజ్డ్ ప్యాటర్న్ కాదు, అది ట్రెండ్ లైన్ కూడా అంత స్ట్రెంగ్త్ ఉండదు. ఎందుకంటే ఒక 2 candlesలో వచ్చేటటువంటి ట్రెండ్ లైన్ అదేం ట్రెండ్ లైన్ అవ్వదు కదా. సో కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలన్నమాట మినిమం. పైన ఇక్కడ మనకి ఇదైనా రివర్సల్ పోనీ ఇలా ఉందా అంటే లేదు, ఇది జస్ట్ చిన్న ఫ్లాగ్ అంతే, ఒక మైనర్ రీట్రేస్మెంట్ అది. కాబట్టి ఏంటంటే ఇది ఎంట్రీగా కన్సిడర్ చేయొద్దు అనేది నా యొక్క సజెషన్. ఓకే, సో ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చింది. ఇది మీకు ఎందుకు డ్రా చేశానంటే దీన్ని మనం 5 minute టైం ఫ్రేమ్లో చూస్తే క్లియర్గా ఉంటుంది. బట్ దాన్ని ఎక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే కాన్ఫ్లుయెన్స్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రివర్సల్, క్లియర్ కట్ రివర్సల్.
ఇది కూడా కన్సాలిడేషన్ వచ్చిన రివర్సల్, ఇది అంటే పర్ఫెక్ట్ రివర్సల్ కాదు బట్ కన్సాలిడేషన్. ఎప్పుడైనా కన్సాలిడేషన్ వస్తే నేను నమ్మేది ఏంటంటే ఆ ఏరియాలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది, లేదా సపోర్ట్గా కూడా డెవలప్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియా అదే రకంగా మీకు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇది వచ్చి మళ్ళీ అదే ఏరియాలో కొంత బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్ళింది అనమాట. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఇది మనకి ట్రెండ్ లైన్ వ్యాలిడా అంటే వ్యాలిడేనండి. 3 రివర్సల్స్ వచ్చినాయి, కానీ మనకి ఎప్పుడు మనం స్ట్రాంగ్గా తీసుకుంటాము అన్నట్లయితే ఇలాంటి ఏరియా లేనప్పుడు ఆ బ్రేక్అవుట్లో మనం స్ట్రాంగ్గా ఎంట్రీ తీసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవద్దు అని నేను అనట్లేదు, ఎందుకంటే ఈ ఏరియాలో మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అది రెస్పెక్ట్ చేసింది. నెక్స్ట్ టైం కూడా అది రెస్పెక్ట్ చేసి అది బ్రేక్ అయ్యాక ఎంట్రీ తీసుకోవచ్చు, కాన్ఫిడెన్స్ బాగానే ఉంది. కానీ ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అనేది మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అన్న స్పృహతో ఉండాలి మనం. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేయొచ్చు, కాబట్టి ఇక్కడ మనం కొంత పోర్షన్ అన్న ఎగ్జిట్ అవ్వాలి. ఆ యొక్క మనకి ఆ తెలివి అనేది మనకు ఉంటే పర్వాలేదు. లేదు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉందన్న విషయం మర్చిపోయాం అనుకోండి, ఇక్కడ కన్సాలిడేట్ అవుతున్నా వెళ్తుందిలే పైకి అనిపించవచ్చు, కానీ ఒకసారి సడన్గా పెద్ద క్యాండిల్ కిందకి పడిందంటే మనకు వచ్చిన ప్రాఫిట్ కూడా పోతుంది అనమాట. అందుకోసం అదొకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, క్లియర్. ఇది మీకు ఏంటంటే ఫ్యూచర్స్లో అంటే పెద్ద ఇబ్బంది ఉండదండి, బట్ ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు షార్ప్గా ఒక్కసారి కిందకు వచ్చింది అనుకోండి, వచ్చిన ప్రాఫిట్ పోయి మళ్ళీ ఇదే ఏరియాకి వచ్చినా కానీ మీరు లాస్లో ఉండే పాసిబిలిటీ ఉంటుంది ఒక్కొక్కసారి ప్రీమియం డికే వల్ల. కాబట్టి ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇఫ్ యు ఆర్ ఇంటూ ఆప్షన్ బయింగ్. ఫ్యూచర్స్ అయితే మీరు పర్లేదులే, కన్సాలిడేషనే కదా, నేను ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాను, లాస్లోకి అయితే ఇంకా టర్న్ అవ్వలేదు అని చెప్పి వెయిట్ చేయొచ్చు. మనకి వెయిట్ చేసే ఆప్షన్ అనేది మనకి ఫ్యూచర్స్లో ఉంటుంది. బట్ వేరిన్ ఆప్షన్ బయింగ్లోకి వచ్చేటప్పటికి యూ కెనాట్ వెయిట్ ఫర్ మచ్ టైం అండి. అక్కడ కన్సాలిడేషన్ అవుతుంది అంటే ఆ రోజు మనం ఇంత లిమిటెడ్ లాస్ అనేది పెట్టుకుంటాం, ఆ లాస్ హిట్ అయితే మీరు యూ హ్యావ్ టు ఎగ్జిట్ దట్ ట్రేడ్ అంతే. ఓకే, ఆ తర్వాత మీరు 1 మినిట్లోనే చూసినట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ లెవెలే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ లెవెల్ దాటిన తర్వాత ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చు అండి, తీసుకోకూడదని, ఎందుకంటే ఆల్రెడీ స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది మనకి క్లియర్గా కనిపించింది. ఒక చిన్న రిట్రేస్మెంట్ వచ్చి ఆ లెవెల్ని బ్రేక్ చేసింది అంటే ఈ బుల్లిష్ మూవ్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ లెవెల్కి బ్యాక్ వచ్చి క్లోజ్ అయితే మాత్రం నేను ఎగ్జిట్ అయిపోతానని. అది మీరు ఈ హై బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తారా, ఇక్కడే ఎంట్రీ తీసుకుంటారా, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ అగ్రెసివ్నెస్. మీరు సేఫ్గా ట్రేడ్ చేయాలనుకుంటే అది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేసి ఈ క్యాండిల్ తీసుకోవచ్చు. లేదు పర్లేదు ఇది దాటి వెళ్ళింది కదా నేను కొంచెం అగ్రెసివ్గా వెళ్తానంటే ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత అయితే ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే అప్ టు దిస్ లెవెల్ వచ్చింది, ఆ తర్వాత ఈ క్యాండిల్లో కొంత ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే ఫైనల్గా ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చేసింది మనకి. ఓకేనా, ఎలా ఎగ్జిట్ అన్నామంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో కంటే కిందన క్లోజ్ అవ్వాలి. ఇది కిందన క్లోజ్ అవ్వలేదు, కానీ ఈ ప్యాటర్న్ చూస్తే మీకు కంప్లీట్గా బ్యారిష్, హరామీ, ఎన్గల్ఫింగ్ రెండింటికి కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ మనకు ప్రైస్ యాక్షన్ అయితే ఎగ్జిట్ ఇచ్చినట్టే. బట్ పర్ఫెక్ట్గా వెళ్ళాలనుకున్నట్లయితే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో కంటే కింద ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, సో ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చినట్టు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీరు ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, క్లియర్. ఈ లెవెల్స్ అనేవి నేను ఇప్పుడు డ్రా చేసినవి కాదు కదా, నిన్న డ్రా చేసినవి, కాబట్టి ఆ లెవెల్స్ కూడా మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలనేది మీరు ఎవ్రీ వీడియో మనం చూసినట్లయితే మీకు క్లియర్గా ఉంటుంది. చూడండి మీకు ఎంత చక్కగా రెస్పెక్ట్ చేస్తుంది. ఈరోజు మనం నిన్న పెట్టుకున్న లెవెల్స్ ఇక్కడ ఓపెన్ అయింది, చక్కగా పైన ఉన్న లెవెల్ అనేది రెస్పెక్ట్ చేసింది, మళ్ళీ ఆ ఏరియాకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది బ్రేక్ అయ్యాక ఈ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యాక ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఈ లెవెల్ అనేది మనం చక్కగా రెస్పెక్ట్ చేసింది. చూడండి ఇక్కడ సెకండ్ టైం బ్రేక్ చేద్దామని ట్రై చేసింది, మళ్ళీ రెస్పెక్ట్ చేసింది. స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మనం లెవెల్ అనేది ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఆబ్వియస్గా పైనుంచి కిందకి వస్తే సపోర్ట్, కింద నుంచి పైకి వెళ్తే రెసిస్టెన్స్. సో అక్కడ సపోర్ట్ తీసుకుంది. ఒక బుల్లిష్నెస్ ఎప్పుడైతే మనకి క్లియర్ కట్గా తెలిసింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ అనేది మీకు ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో మనకి ఒక డబ్ల్యూ బాటమ్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఏరియా అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా, అది బ్రేక్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. సింపుల్ ప్రైస్ యాక్షన్ అండి. సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ మనం డ్రా చేయటం రావాలి. ఆ లైన్స్ పర్ఫెక్ట్గా ఎలా డ్రా చేయాలన్నది మనకి వచ్చినట్లయితే రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఆ లెవెల్స్ని. అర్థమైందా? అది రెస్పెక్ట్ చేసింది అంటే మనం అక్కడ ఎలాంటి ఆపర్చునిటీ వస్తుంది అనేది వెతుకుతాం వేరే టైం ఫ్రేమ్స్లో. అర్థమైందా? క్లమ్జినెస్ ఉండకూడదని చెప్పేసి నేను ఇది ఫాలో అవుతాను. అది మీకు క్లియర్గా ఎలా ఏది హైడ్ చేయకుండా నేను చెప్తున్నానండి. ఓకేనా? సో అది ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్కి. నెక్స్ట్ 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూసినట్లయితే మీకు ఇది క్లియర్గా చూడండి. మీరు
నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను మీకు. ఈ లెవెల్ అయితే మీకు అర్థమవుతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ టచెస్ అయితే మనకి ఇది ఒకసారి ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, 3 వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా రెస్పెక్ట్ చేసింది, మళ్ళీ అదే ఏరియా రెస్పెక్ట్ చేసింది. కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. మరి పై ట్రెండ్ లైన్ ఏంటి విచిత్రంగా డ్రా చేశాడు అని అనిపించాలి మీకు. అనిపించకపోతే నేనే గుర్తు చేస్తున్నాను, అది విచిత్రంగానే ఉంటుంది, మీకు అనిపించాలి. ఇప్పుడు అన్న తర్వాత అయినా అనిపించాలి. ఎందుకు అలా డ్రా చేసుకున్నాం అంటే యాక్చువల్గా అయితే డ్రా చేయక్కర్లేదండి. ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఒక రెక్టాంగిల్ డ్రా చేద్దాం మనం. అంత క్లియర్గా స్ట్రైట్గా మనకి లైన్స్ రావు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే, ఇది రెక్టాంగిల్. సో ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం ఇది ఒక ఛానల్గా కన్సిడర్ చేయొచ్చు, హారిజాంటల్ ఛానల్గా. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక రివర్సల్, ఈ కన్సాలిడేషన్లో ఇంకొక టచ్ తర్వాత ఎప్పుడైతే ఈ ఏరియాలో రెస్పెక్ట్ చేసిందో దాన్ని బట్టి మనం ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం ఇక్కడ కూడా. సో ఒకవేళ ఇది దాటి పైకి వెళ్ళినా కానీ అప్ టు దిస్ లెవెల్ ఒక రెసిస్టెన్స్ అయితే ఉండేది, ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్యాక్ వస్తుంది అనే ఉద్దేశంతో ఇది డ్రా చేసి పెట్టినటువంటి ట్రెండ్ లైన్. బట్ అది పైకి వెళ్ళలేదండి, ఎందుకంటే మనకి క్లియర్ కట్గా ఎప్పుడైతే ఇది ఒక షూటింగ్ స్టార్ లాంటి ప్యాటర్న్ వచ్చిందో, ఆ లోని బ్రేక్ చేసిందో, అప్పుడే మనకు అర్థమైపోయింది కొంత బ్యారిష్నెస్ అయితే ఈరోజు స్ట్రాంగ్గా ఉంటుందని. ఫస్ట్ ఇంత స్ట్రాంగ్ బ్యారిష్నెస్ వచ్చింది, మళ్ళీ పైకి కూడా పూర్తిగా వెళ్ళలేదు చూడండి, ఇక్కడ వరకే వచ్చింది. అగైన్ మళ్ళీ సేమ్ పొజిషన్, తర్వాత ఆల్మోస్ట్ ఇంతవరకు వెళ్ళిన క్లియర్ కట్ రిజెక్షన్. సో ఇంకా ఓకే, ఈరోజు బేరిష్నెస్ పక్కా అయిపోయింది. బట్ మనకు ఒక స్ట్రాంగ్ ఏరియా ఇక్కడ 23,000 అనేది రౌండ్ ఫిగర్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. బట్ అది బ్రేక్ అయితే మాత్రం మనం ఆ బేర్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది చూడొచ్చు అని అనిపిస్తుంది మనకి. సో ఆ లెవెల్ ఆల్రెడీ మనం నిన్న ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో చాలా క్లియర్గా మనకి స్ట్రాంగ్ డౌన్ మూవ్ అయితే వచ్చింది. సో ఇది 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. దాన్ని మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇట్స్ అప్ టు యూ వెదర్ టు చూస్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఆర్ 5 మినిట్ టైం ఫ్రేమ్ అండి. 5 మినిట్ టైం ఫ్రేమ్ అనేది నేను ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. 1 మినిట్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని ఫ్యూచర్స్లో ట్రేడ్ తీసుకుంటే తీసుకోవచ్చు, తీసుకోకూడదనేం కాదు. బట్ అది అక్కడ మనకి ఆ మూవ్స్ అనేవి కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఇబ్బంది పడతాం. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అగైన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఇక్కడ పర్ఫెక్షన్ చూడాలండి. ఇది బయటికి నేనైతే 99% బయటికి లెవెల్ అనేది ఉండకూడదు అంటాను. లెవెల్ కాదు, క్యాండిల్ అనేది బయట ఉండకూడదు అంటారు. బట్ ఇక్కడ మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ కోసం మనకి వేరే చాయిస్ లేదండి. ఈ రెండు కనెక్ట్ చేసి ఇది కనెక్ట్ చేస్తే అవ్వదు. మనకి ఇక్కడ చూస్తే ఇలా వచ్చింది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ మనకి ఇలానే వస్తుంది. ఇది ఒక్కటి చిన్న అబ్నార్మాలిటీ అన్నమాట, అర్థమైందా? ఓకే, సో అది ఎప్పుడైతే పైకి బ్రేక్ అయిందో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. దట్టు ఈ ఏరియా అనేది ఒక రెసిస్టెన్స్ కాబట్టి లెవెల్ని కొంచెం దాటి వెళ్ళినంత వరకు వెయిట్ చేస్తాం అన్నట్లయితే ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. దిస్ మూవ్స్ గుడ్, వెరీ గుడ్. ఓకే, అర్థమైందా? 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఇదొక ఆపర్చునిటీ, ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చినాయి. తర్వాత మీకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఇది ఒక ఆపర్చునిటీ, ఇది ఆపర్చునిటీ లాగా కనిపించవచ్చు బట్ ఆపర్చునిటీ కాదు. ఆ తర్వాత ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది అక్కడ 5 మినిట్లో చూసింది సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ టైంలో, అర్థమైంది కదా? సో అది 1 మినిట్ అండ్ 5 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ యొక్క అనాలిసిస్. ఒక్కసారి 15 మినిట్ టైం ఫ్రేమ్లో చూద్దాం, జస్ట్ టు అండర్స్టాండ్ ద ప్రైస్ యాక్షన్ అండి. లెవెల్స్ ఎందులో అయితే డ్రా చేసాం అందులో మనం 15 మినిట్లో ఆల్రెడీ చూసినట్టున్నాం. బట్ ఇక్కడ మీకు ఒక ఆపర్చునిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. కొంచెం కాన్ఫిడెన్స్ బేసిస్లో ఒకవేళ ఫ్యూచర్స్లో ఎవరన్నా ట్రేడ్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు బాగా అర్థం చేసుకోండి. ప్రైస్ యాక్షన్ అనేది మనకి ఇక్కడ రిజెక్ట్ చేసి చాలా స్ట్రాంగ్గా కిందకు వచ్చింది. తర్వాత క్లియర్గా ఇండెసిషన్ క్యాండిల్స్ 2 వచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే షూటింగ్ స్టార్స్, డ్రాగన్ ఫ్లై డోజీ ఏంటంటే పైన పెద్ద విక్ ఉండేది ఏంటంటే ఎప్పుడు కూడా బ్యారిష్నెస్ని తెలియజేస్తుంది. ఎందుకంటే బుల్స్ పైకి తీసుకెళ్లారు ఒకసారి, మళ్ళీ నెక్స్ట్ బ్యార్స్ కిందకి తీసుకొచ్చారు, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశారు, మళ్ళీ కిందకి తీసుకొచ్చారు. సో ఇక్కడ క్లియర్గా మనకి క్లియర్గా తెలుస్తుందండి, కిందకే తీసుకొచ్చారు, కిందకే తీసుకొచ్చారు, కిందకి తీసుకొచ్చారు. 3 టైమ్స్ అలా జరిగింది. అంత క్లియర్గా మనకి బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ స్ట్రాంగ్ లెవెల్ ఇది అది బ్రేక్ అయితే మనకి బ్యారిష్ మూవ్ వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు బి రెడీ ఆ మూవ్ కోసం. కాబట్టి ఎంట్రీ ఎక్కడ దొరుకుతుందా అని వెయిట్ చేయాలి. ఓకేనా? మనం 15 మినిట్లో ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నాం. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని 5 మినిట్లో ఎంట్రీ దొరుకుతుందా? ఓకే, 5 మినిట్లో ఈ క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేస్తామా లేదా ఎర్లీగా ఎగ్జిట్ అవుదాం ఎర్లీగా ఎంట్రీ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి. అప్పుడు మీరు 5 మినిట్ క్లోజ్ వరకు వెయిట్ చేయాలా? లేదు నాకు అంత ఓపిక లేదనుకున్నట్లయితే 3 మినిట్ క్లోజింగ్ బేసిస్లో ఎంట్రీ తీసుకోవచ్చు మీరు, అర్థమైందా?
సో ఏదైనా సరే 3 మినిట్ 5 మినిట్ రెండు ఒక దగ్గర ఫాలో అవ్వచ్చు. అది ఒకసారి మీకు చెప్దామని నేను ఇది అనాలిసిస్ చేస్తున్నాను అనమాట. అర్థమైందా? రెండింట్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు, బట్ ఒకదానికి స్టిక్ అవ్వండి. ఒకరోజు 5 మినిట్, ఒకరోజు 3 మినిట్ అలా చూస్తే మీకు క్లారిటీ ఉండదు అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండదు. నేను ఈ టైం ఫ్రేమ్లో ఒక మంచి బాగా పనిచేస్తుంది, నాకు ఈ టైం ఫ్రేమ్ సెట్ అవుతుంది అన్న నమ్మకం మీకు ఉండదండి. ఎప్పుడైనా ఏంటంటే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఆ పర్టికులర్ చార్ట్ కావచ్చు, టైం ఫ్రేమ్ కావచ్చు. ఫ్రెండ్షిప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎక్కువ వాళ్ళతో మనం అలవాటు పడాలి. అలా అలవాటు పడితే అప్పుడు దాని తాలూకా మనం అర్థం చేసుకోగలం. ఓకేనా? కొంచెం కామెడీగా అనిపించవచ్చు కొత్తగా చూసే వాళ్ళకి, కానీ మార్కెట్లో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి చార్ట్స్తో చార్ట్స్తో చాలా అండర్స్టాండింగ్ ఉండాలండి. అలా అండర్స్టాండింగ్ ఉంటేనే మనం దాన్ని అర్థం చేసుకుంటాం. ఇది జస్ట్ ఒక ప్రైస్ యాక్షన్ కాదు. మనం ఇలా డ్రా చేయాలి సపోర్ట్, ఇలా రెసిస్టెన్స్ డ్రా చేయాలి, ఇలా క్యాండిల్ స్టిక్స్ మనం ఐడెంటిఫై చేయాలి, అన్నీ మాట్లాడుకున్నా కానీ మనకు ఒక ర్యాపో అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎవ్రీడే నువ్వు అదే చార్ట్ చూస్తున్నావు లైవ్ మార్కెట్లో అనేటప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం చాలా అది ఇంకా ఫ్రెండ్ అయిపోతుంది మీకు. అర్థమైందా? కొన్నిసార్లు అంటే అక్కడ ప్రైస్ యాక్షన్ మనం చూస్తామంటే ఇది పైకి వెళ్తుంది అని అనిపిస్తుంది. ఇక్కడ అదే జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. ఈ పాయింట్ ఆఫ్ టైం ఈ ప్యాటర్న్ మీకు గుర్తున్నట్లయితే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అట్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఇది క్లియర్గా మనం నిన్న ఐడెంటిఫై చేసుకున్నాం. ఓకే, ఆ సపోర్ట్ అనేది ఆ హైస్ ఏవైతే ఉంటే ఆ బ్రేక్ అయితే మనకి స్ట్రాంగ్ మూవ్ వస్తుంది. బేస్డ్ ఆన్ దిస్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని దీన్ని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మనం క్యాండిల్ స్టిక్స్ మాట్లాడుకున్నాం. స్టాక్ మార్కెట్ బడి ఛానల్ ఎవరికి తెలియకపోతే మాత్రం చూడండి. స్టాక్ మార్కెట్ బడి ఛానల్, అందులో కంప్లీట్ ప్రైస్ యాక్షన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఛానల్ అండి, నేను యాప్ గురించి చెప్పట్లేదు మీకు. యాప్లో అయితే కంప్లీట్గా కోర్స్ ఉంది, బట్ నేను ఫ్రీగా చెప్తున్నాను. స్టాక్ మార్కెట్ బడి ఛానల్లో యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినా, లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఒకసారి ఛానల్ యొక్క లింక్ ఇస్తాను. అది మన యొక్క మెయిన్ ఛానల్. ఇది ఓన్లీ ఇండెక్స్ కోసం అని చెప్పేసి నిఫ్టీ గురుకులం తీసుకొని రావడం జరిగింది. అందులో కంప్లీట్గా క్యాండిల్ స్టిక్స్ గురించి 21 ఎపిసోడ్స్తో ఒక సిరీసే ఉంది. ఆ తర్వాత మస్ట్ వాచ్ వీడియోస్ అని, సపోర్ట్ ఎలా డ్రా చేయాలి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ట్రెండెన్స్ ఎలా డ్రా చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. కంప్లీట్ ప్రైస్ యాక్షన్. నాకు ఏమొద్దు, జస్ట్ ఒక ప్లేలిస్ట్ చెప్పండి, 0 to హీరో అని చెప్పేసి మీకు మన స్టాక్ మార్కెట్ బడి ఛానల్లో ఉంటుంది. అది చూసారంటే మీకు ఓవరాల్ ప్రైస్ యాక్షన్ మీద ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? సో అందులో మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం మార్నింగ్ స్టార్ అని చెప్పేసి. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇక్కడ ఇది స్టాప్ లాస్గా పెట్టుకొని వెళ్ళొచ్చు. బట్ అది ఓన్లీ క్యాండిల్ సెక్షన్ బేస్ చేసుకొని మనం తీసుకోవడం కాకుండా ఈ పాయింట్ ఆఫ్ టైం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉంది. సో దానికి ఇంకొంచెం మనం కాన్ఫిడెన్స్ చూడండి. ఇంత స్ట్రాంగ్ బ్యారిష్నెస్లో దీన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసేసుకుంటామా? తీసుకోం. దానికి మనకి కన్ఫర్మేషన్ కావాలి. వెయిట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ అగైన్ కిందకు వచ్చింది, ఇది లో బ్రేక్ చేయలేదు, మళ్ళీ అగైన్ పైకి వెళ్ళింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఏరియా అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ రెస్పెక్ట్ చేసింది. దీన్ని మనం క్లియర్గా లోయర్ టైం ఫ్రేమ్లో చూసాం. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి ఇక్కడ 15 మినిట్ల క్యాండిల్ క్లోజ్ అయిందో దీంట్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ఎంట్రీ ఎక్కడ దొరికింది? ఈ టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీ తీసుకుంటే దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. సో ఆ ఎంట్రీ కోసం మనం అప్పుడు లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలండి. చాలా ఇంపార్టెంట్ అండి. మీకు మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లోయర్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మీకు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అబ్జర్వ్ చేసినటువంటి లెవెల్ ఇది అని అర్థమైంది. ఇక్కడ మనకి ఏంటి అంటే ఓకే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎంట్రీ తీసుకొని ఈ యొక్క లోన్ కానీ మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు అని ఒక డెసిషన్కి వచ్చి మనం ఎంట్రీ తీసుకుంటే క్లియర్ కట్ స్టాప్ లాస్ ఉంది. ఇంతవరకు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అగైన్ మళ్ళీ యూ విల్ బీ స్టక్ ఇన్ దిస్ కన్సాలిడేషన్. సో అందుకోసం డిఫరెంట్గా మనం చూడాలి. 15 మినిట్లో ఇది మనం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎంట్రీ అనేది మనకి 5 మినిట్లో ఓకే తీసుకోవచ్చు. ఇది మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటారు. అర్థమైందా? సో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, కానీ సింపులే, ఈజీ కాదు. అదే చెప్తున్నాను నేను. ప్రైస్ యాక్షన్ లెర్నింగ్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అండి. సింపుల్గా మీకు అర్థమైపోతాయి. ముగ్గులు వేయడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రైస్ యాక్షన్ అనలిస్ట్ అయిపోవచ్చు. కానీ అందులో ఎఫర్ట్స్ పెట్టకపోతే మాత్రం సక్సెస్ రాదు. అది ఎవరు మరోలా అనుకోకండి, అది జస్ట్ ఒకసారి షేర్ చేసుకుందాం అనిపించింది. బట్ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అందుకోసమే ఒక దాంట్లో ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం జస్ట్ ఒక లేఅవుట్లో 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకొని, ఇంకో లేఅవుట్లో 5 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకొని, ఇంకో లేఅవుట్లో లెవెల్స్ పెట్టుకుంటాం. అప్పుడప్పుడు ఒకసారి 15 మినిట్ టైం ఫ్రేమ్ కూడా మీరు చెక్ చేయండి. ఇఫ్ యు ఆర్ అన్ ఆప్షన్ బయ్యర్ 15 మినిట్ టైం ఫ్రేమ్ పెద్దగా నాకు తెలిసినంత వరకు అంత ఎవ్రీడే యూస్ఫుల్ అవ్వకపోవచ్చు. బట్ కన్సిస్టెంట్గా మీరు చాలా ఓపిక్గా ఉండగలను, కొంత లాస్ చూసి నేను తట్టుకొని నిలబడగలను అనుకున్నట్లయితే అప్పుడు 15 మినిట్ వెళ్ళొచ్చు.
1 minute 5 minute హ్యాండిల్ చేయలేకపోతున్నారు. 15 minute అంత ఓపిక్గా ఎవరు ఆప్షన్ బయ్యింగ్ కోసం ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి I don't suggest option buyers to do their trades in 15 minute time frame. It works అండి, వర్క్ చేస్తుంది. బట్ రోజుకి ఒక ఆపర్చునిటీ కూడా రావటం చాలా కష్టం. అది నేను చెప్పేది. అంత ఓపిక ఉందా మీకు? అది ఒకసారి ఆలోచించుకోండి. సో అది ఈరోజు మనం వచ్చినటువంటి నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేసుకుందాం. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అందులో అనేది చూద్దాం. ఓకేనా? ఒకసారి ఎవరన్నా ఎలా డ్రా చేస్తున్నాం అనేది తెలుసుకోవాలంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నిన్న డ్రా చేసిన లెవెల్స్ ఖచ్చితంగా అవి కంటిన్యూ అవుతాయండి. రేపటికి కూడా ఇంపార్టెంట్ లెవెల్సే. కొత్తగా ఎవరైనా ఉంటారు కాబట్టి ఒకసారి డ్రా చేసేస్తానులేండి. సో అబ్జర్వ్ చేయండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు డ్రా చేసుకోవడం వచ్చేయాలండి. ఒక 4 వీడియోలు మీరు చూసారంటే డైలీ మీకు అర్థమైపోవాలి. ఓకే, అగైన్ కామన్గా ఎవ్రీడే నేను చెప్పేది ఈ ట్రెండ్ లైన్ ఒకటి. ఎప్పుడైనా పొరపాటున ఇటువైపు వచ్చిందంటే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్లా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఈరోజు వచ్చినటువంటి హైలో ఆ రెండు కూడా రేపటికి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఓకే, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు ఏంటంటే అరౌండ్ ద ఏరియా అనేది కూడా చూసుకోవాలి మనం. అదే వీలైనంత వరకు లైన్స్ డ్రా చేసుకొని అరౌండ్ దాట్ ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. పర్ఫెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా అదే ఏరియాకి వచ్చి రియాక్ట్ అవ్వాలని లేదు. కొంచెం ఒక 20 points ముందే రియాక్ట్ అవ్వచ్చు. దట్ డజంట్ మీన్ మన లెవెల్ ఫెయిల్ అయిపోయిందని అర్థం కాదు. అర్థమైందా? సో అది ఒకటి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియా అనేదండి ఖచ్చితంగా దీన్ని మనం ఒక జోన్గానే తీసుకోండి. ఒక లెవెల్గా కంటే కూడా ఈ ఏరియా అనేది 2388 నుంచి 130 ఆ ఏరియా ఉంది కదా, కొంచెం అది జోన్గానే తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఓకేనా? సో ప్రస్తుతానికైతే ఇంకా స్టిల్ అన్సర్టనిటీ అయితే ఉంది మార్కెట్లో. బుల్లిష్నెస్ అని చెప్పలేం, బట్ బుల్స్ ఆర్ ట్రయింగ్ అనేది మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇదే ఏరియాలో మనకి ఒక ఇంపార్టెంట్ ఏరియా ప్రజెంట్ ఈరోజు వచ్చిన ప్రైస్ యాక్షన్లో చూసినట్లయితే ఈ ఏరియాలో ఒక ఇంపార్టెంట్ జోన్ అయితే ఉంది. 22,984 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, ఆ తర్వాత ఒకవేళ పైకి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక స్ట్రాంగ్ లెవెల్ అనేది 22,420 400 అరౌండ్ ఉండేటటువంటి ఆ లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో అదొక మనం ఇంతవరకు పెట్టుకోవచ్చు, బట్ అంత పెద్దగా ఉంటే మనం ఆ ఏరియాలో ట్రేడ్స్ తీసుకోలేం. సో ఏమైనా అడ్జస్ట్ చేద్దామంటే వద్దులేండి. ఈ ఏరియా మీరు ఒకసారి డేంజర్ జోన్గా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీకు లోయర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను చూడండి. ఈ ఏరియా అనేది పైన ఉంటుంది. ఈ ఎల్లో బాక్స్ ఏదైతే ఉందో 23,350 నుంచి 23,425 ఈ ఏరియాలో మాత్రం మీకు ట్రేడ్స్ ఏమొచ్చినా సరే చిన్నవి అయితే అసలు అటువైపు ఆ ఏరియాలో ఎంట్రీ తీసుకోకండి. అది పైన అయినా పర్వాలేదు, కింద అయినా పర్వాలేదు, ఆ ఏరియాలో మాత్రం కొంచెం అవాయిడ్ ద ఎంట్రీస్. అది నేను చెప్పేది. దట్స్ అప్ టు యూ అండి. నేను చెప్పిన ప్రతిదీ మీరు ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. నాకు అనిపించింది షేర్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, తర్వాత అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇంకొక మైనర్ ఏరియా. నిన్న వచ్చినటువంటి హై అనేది 23,230 అరౌండ్ ఆ ఏరియా. అది కూడా అలాంటి ఏరియానేనండి. అర్థమైందా? అది కూడా కొంచెం కన్సాలిడేషన్ ఏరియానే. సో ఇవి రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్గా మీరు తీసుకోండి. నెక్స్ట్ ఒకసారి అవర్లీ టైం ఫ్రేమ్లో ఏమైనా ఉన్నాయనేది చూడండి. ఇక్కడ మనకి ఈరోజు ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ఆ ట్రెండ్ లైన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసే అవకాశం ఉండొచ్చు. సో అదొకసారి దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? ఈ ట్రెండ్ లైన్ అనేది ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఖచ్చితంగా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇన్ని లెవెల్స్ అనేది మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీడే చెప్పేదే. ఒకేసారి ఈ లెవెల్స్ పెట్టుకొని ఇందులోనే మనం ట్రేడ్స్ అబ్జర్వ్ చేస్తామంటే కుదరదు. ఇది వేరే లేఅవుట్ అనేది ఉంచుకొని ఇవి సేవ్ చేసేసుకోండి. లెవెల్స్ మనం ఏవైతే డ్రా చేసుకున్నామో ఇంకొక లేఅవుట్లో క్లీన్గా ఉంచుకోండి చార్ట్ని. ఇందులో మీరు 1 minute ఒక దాంట్లో, 5 minute ఒక దాంట్లో అలా అబ్జర్వ్ చేసుకొని అక్కడ ఆపర్చునిటీ ఏదైనా వచ్చిందంటే అక్కడ ఏదైనా లెవెల్ ఉందా మనం దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనే డెసిషన్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, లెందీ అవుతున్నాయి వీడియోస్, బట్ నేను కొంచెం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు మాకు అవసరం లేదు, మాకు 10 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసి పడేయండి చాలంటే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఆ ప్రాబ్లం ఏం లేదు. బట్ అది మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలియదు. ఓకే, సో ఇది ఒకటి. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. ఒకవేళ కిందకి వస్తే మాత్రం నేను ఆల్రెడీ చెప్పాను, నేను కింద ఒక లెవెల్ అనేది 22,400 అనుకుంటా. 22,500 ఎస్, ఇది 497 ఆ ఏరియా ఉంది కదా, అది ఒక మేజర్ లెవెల్. ఆ మధ్యలో ఒక మైనర్ అయితే 650 అరౌండ్ ఒక మైనర్ లెవెల్ ఉంటుంది. సో ఇది మనకి మొత్తం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే క్లమ్జీగా అనిపించవచ్చు, బట్ లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళటం మీకు గ్యాప్ ఉంటుంది కాబట్టి
ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? ఇవి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటారా, సేవ్ చేసుకుంటారా, దట్స్ అప్ టు యూ. బట్ ఇవైతే రేపటికి మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్. అన్నిటికన్నా ఎప్పుడైనా సరే ఈ ఏరియాకి వచ్చినప్పుడు మాత్రం ఇదొక డేంజర్ జోన్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు రేపు వచ్చేస్తుందని నేను అనట్లేదు, ఫ్యూచర్లో ఎప్పుడు వచ్చినా సరే. ఓకే, చాలామంది బ్యాంక్ నిఫ్టీ అడుగుతున్నారు. జస్ట్ ఒకసారి అనాలిసిస్ చేద్దాం 5 మినిట్లో. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా క్లియర్గా మనకి ఇదంతా కూడా కన్సాలిడేషనే జరిగింది. ఈ జోన్, ఈ రేంజ్ అంతా కూడా ఆ రేంజ్లోంచి ఎప్పుడైతే కిందకు వచ్చిందో, ఈ లెవెల్ బ్రేక్ అయిందో, స్ట్రాంగ్ డౌన్ సైడ్ మూవ్ అనేది వచ్చింది. అది తర్వాత మీకు ఇక్కడ ఒక క్లియర్ కట్ ట్రేడ్ వచ్చింది. మీకు 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్ టైం ఫ్రేమ్ అండి. ఇక్కడ మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే క్లియర్ కట్గా మనకి ఇది ఒక ఎంట్రీ అండి. ఈ పాయింట్ నుంచి మనం ఇలా కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇది బ్రేక్ అయింది. బట్ అంత స్ట్రాంగ్గా 3 టచెస్ అని నేను అనలేను. ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఇక్కడ బయటకి ఎప్పుడైతే బాడీస్ వచ్చేస్తున్నాయో ఆ ట్రెండ్ లైన్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉండదండి. అందువల్ల ఏంటంటే మనం అంత స్ట్రెంగ్త్ కాన్ఫిడెంట్గా తీసుకోలేం. బట్ ఎప్పుడైతే ఈ లెవెల్ కంటే పైకి వచ్చిందో, ఈ లెవెల్ దాటి వచ్చిందో, అక్కడ స్ట్రెంగ్త్ వచ్చినట్టే. అలాంటప్పుడు ఈ ఏరియా అనేది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. అలానే యాక్ట్ చేసింది ఇక్కడ చూసినట్లయితే మీరు. తర్వాత మళ్ళీ పైకి అప్ టు దిస్ లెవెల్ మూవ్ అయితే వచ్చింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆపర్చునిటీస్ ఇన్ 5 మినిట్ టైం ఫ్రేమ్. ఇది ఫస్ట్ వచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ. తర్వాత మీకు ఈ లెవెల్ దాటాక ఇక్కడ ఒక ఆపర్చునిటీ. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే తీసుకోవచ్చు, బట్ ఇది రిస్కీ అవుతుంది. ఓకే, సో అది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఆపర్చునిటీస్. ఆల్రెడీ వీడియోలో ఎంతే అయిపోయింది. మీరు నాకు ఒక విషయం చెప్పండి, ఇంతవరకు ఎవరైతే చూసుంటారో వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 3 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. కాకపోతే ఏంటంటే నిఫ్టీ అనేది కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను నేను. నా యొక్క ట్రేడ్స్ మోస్ట్లీ ఇందులోనే ఉంటాయి. ప్రజెంట్ అయితే ఈ బ్యాంక్ నిఫ్టీ అయితే నేను అసలు అబ్జర్వ్ చేయట్లేదు డ్యూరింగ్ ద మార్కెట్ అవర్స్. ఓన్లీ నిఫ్టీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. సెన్సెక్స్ కూడా అబ్జర్వ్ చేయట్లేదు. బట్ ఆప్షన్ బయింగ్ ఎవరైతే చేస్తారో ఈ రెండింటిలో ఎక్కువగా చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు కూడా వీక్లీ ఆప్షన్స్ అనేవి మీకు ఉంటాయి కాబట్టి అక్కడ మూమెంట్ అనేది చాలా బాగుంటుంది వీక్లీ. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది ప్రజెంట్ ఓన్లీ మంత్లీ ఉంది కాబట్టి నేను దీన్ని కొంచెం పక్కన పెట్టాను. బట్ ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా హెల్ప్ అవుతుంది. మంచి మూవ్స్ వస్తూ ఉంటాయి. మీకు ఎంట్రీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఇస్తూ ఉంటుందండి బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీతో నా జర్నీ 1 ఇయర్ కాదు, 2.5 ఇయర్స్ వరకు బ్యాంక్ నిఫ్టీతో ఉన్నాను నేను. బట్ ఇప్పుడు ఎప్పుడైతే వీక్లీ అనేవి క్యాన్సిల్ చేసేస్తారో బ్యాంక్ నిఫ్టీలో ఐ హ్యావ్ టు షిఫ్ట్ టు నిఫ్టీ. కాబట్టి చెప్తున్నాను, ఆప్షన్ బయ్యింగ్ ఎవరన్నా చేయాలి, స్కాల్పర్స్ ఎవరైతే ఉంటారో ఇందులో కూడా చేయొచ్చు. బట్ మీకు అట్ ద మనీ మూమెంట్ అనేది కొంచెం నిఫ్టీలో అయితే చాలా చక్కగా ఉంటుంది ఆప్షన్స్కి వచ్చేటప్పటికి. అదే ఫ్యూచర్స్ ట్రేడర్స్ అయితే ఐ సజెస్ట్ బ్యాంక్ నిఫ్టీ అండి. ఓకేనా? నేను అడిగేది ఏంటంటే మీకు 3 అనాలిసిస్ కావాలి అంటే వీడియో లెంత్ మీకు మినిమం 35 to 45 మినిట్స్ వస్తుంది. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాబ్లం లేదు. ఎవరు చూడకపోతే మాత్రం నా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అది అందుకోసం అని చెప్పేసి. సో అది మీరు ఇంతవరకు చూస్తే లాస్ట్లో మీకు ఈ క్వశ్చన్ వింటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. 3 ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేదా 3 కూడా జస్ట్ తెగ్గొట్టేసి కొట్టే తెచ్చన్నట్టు 3 కలిపి ఒక 15 మినిట్ వీడియో చేయమన్నా నాకు ప్రాబ్లం లేదు. నిఫ్టీ మీద మాత్రం కొంచెం ఒక 8 మినిట్స్ అయినా పడుతుంది ఎంత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే అందులో కొంచెం డీటెయిల్డ్గా వెళ్తాను నేను కాబట్టి. ఎందుకంటే చాలామంది ఇందులో ట్రేడర్స్ ఉంటారు. మన ఛానల్ నిఫ్టీ గురుకులం దాని పేరే కాబట్టి దానికి అన్యాయం చేయకూడదు. ఓకేనా? సో అది నా యొక్క క్వశ్చన్ అనండి, మీ యొక్క ఒపీనియన్ కావాలని అడుగుతున్నాను. సో అది మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.